అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. ఉత్తరాంధ్రలోనే ప్రతిష్టాత్మకమైన బోర్డు శిఖర్ ప్రాజెక్ట్ అయితే ఈ రోజు అయితే ప్రారంభమైనటువంటి పరిస్థితులు కనిపించాయి. ప్రధానంగా చూసుకుంటే గత 5 సంవత్సరాలు కూడా ఏదైతే ఈ తాటిపూడి రిజర్వేర్ సంబంధించిన బోర్డు శిఖర్ అయితే మాత్రం పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి వైకాపా ప్రభుత్వం అయితే మాత్రం పూర్తిగా ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా పక్కన పెట్టిందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే కొండపల్లి శ్రీనివాసరావు మంత్రిగా ఉన్నటువంటి కొండపల్లి శ్రీనివాసరావు చొరవతో ఈ రోజు ఈ బోర్డు శిఖర్ అయితే మాత్రం ఈ రోజు గొప్పగా ప్రారంభమైందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మనతో పాటు ఉన్నారు, మరిన్ని వివరాలు మాట్లాడారు, తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి సార్, ఇందరికి ఏ విధంగా అందుబాటులోకి వస్తుంది, ఏంటి ప్రధాన ఉద్దేశం ఏంటిది? ముందుగా నేను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు తాటిపూడి ప్రాజెక్టుకి గురిపాటి బుచ్చారప్ప గారి పేరు మీద నామకరణం చేయడం జరిగింది. ఆ జీవో కూడా నిన్న రాత్రి రావడం జరిగింది. ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు, ఆయనకి, ఇరిగేషన్ మంత్రి వారికి, మరి ఇతర శాఖ వాళ్ళకి అందరికీ కూడా. మరి ఈరోజు టూరిజం అండ్ ఇరిగేషన్ అండ్ పోర్ట్ అప్రూవల్స్ అండ్ మిగతా అప్రూవల్స్ అన్నీ తీసుకొని ఈరోజు పీపీపీ మోడల్, పబ్లిక్ ప్రైవేట్ మోడల్, పార్ట్నర్షిప్ మోడల్లో ఈరోజు ఇక్కడ తాటిపూడిలో బోట్స్ ఆపరేట్ చేయడం జరిగింది. ఒక ఎన్ఆర్ఐ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ గత 20 years 15 yearsగా వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్, ఈవెన్ బోట్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా వాళ్ళకి విజయవాడలో ఉంది. సో వాళ్ళు ఆల్రెడీ ఒక 10 స్టేషన్స్లో ఆపరేట్ చేస్తున్నారు. తాటిపూడి కూడా వాళ్ళు ఇక్కడ ముందుకు రావడం, తాటిపూడిలో పెట్టడం, ఇక్కడ ఉన్న లోకల్ పీపుల్ కూడా తాటిపూడి అందాలు కూడా చూపించడానికి పెద్ద ఎత్తున ఈ కార్యాచరణ చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంటే ఇటువంటి ప్రాంతాన్ని ఈ విధంగా అభివృద్ధి చెందడం పట్ల ఏ విధంగా ఉంటుంది? ప్రత్యేకంగా చూసుకుంటే మీ సొంత మండలం కాబట్టి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా అనిపిస్తుంది? అంటే టూరిజం అనేది ఇప్పుడు గవర్నమెంట్ ఫోకస్ చేస్తున్నాము. రాష్ట్రం అంతా కూడా మనకి చాలా టూరిజం స్పాట్స్ ఉన్నాయి, హాట్ స్పాట్స్ ఉన్నాయి. ఆ హాట్ స్పాట్స్ని ఐడెంటిఫై చేసి ఈ పీపీపీ మోడల్లో తీసుకురాగలిగితే అటు ఎంప్లాయ్మెంట్ అవుతుంది, ప్లస్ రాష్ట్రానికి కూడా ఒక ఆర్థిక వనరులు కూడా పెంటుంది. అది ప్లస్ చాలామంది టూరిజం కోసం మన రాష్ట్రం వాళ్ళే పక్క రాష్ట్రాలకి, ఇతర దేశాలకు వెళ్తున్నారు. మన రాష్ట్రం అందాలకు కూడా మనం పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు గవర్నమెంట్ కూడా టూరిజంలో పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా ప్లాన్ చేస్తున్నారు. సో అందులో ఇది మొదటి అడుగు. టూరిజం ఎంత ప్రతిష్టాత్మక తీసుకుని వస్తున్నది, దీనికి సంబంధించి చూసుకుంటే ఎటువంటి మౌలిక వసతులు కూడా పూర్తిగా ఇక్కడ అన్ని కూడా పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి మౌలిక వసతుల పట్ల ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఆల్రెడీ దానికి ఒక బడ్జెట్ అలొకేట్ చేసాము, అది అప్రూవల్కి వచ్చింది. ఆ బడ్జెట్తో మేము రోడ్ అండ్ లైట్స్ చేయాలి. అట్ ద సేమ్ టైం పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఉంది. అయితే ఆపరేటర్స్ వాళ్ళు టాయిలెట్స్ కన్స్ట్రక్ట్ చేస్తా అన్నారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏదైనా కొంచెం ఇంకేదైనా బెటర్ చేస్తే అంటే చిన్న ఫుడ్ కోర్ట్ కానీ ఇంకేదైనా ప్లాన్ చేస్తే వచ్చే వాళ్ళు కూడా నేను తినడానికి కూడా ఉంటుందని ఆలోచన చేస్తున్నాను. అంటే మన నియోజకవర్గంలో ఇటువంటి అభివృద్ధి కార్యక్రమం, దీంతో పాటు కొత్తగా ఇండస్ట్రియల్ పార్క్ కూడా తీసుకుని వస్తామన్నారు. అటువంటి కార్యక్రమాలు ఇంకేమైనా ముందు చేయబోతున్నారా? ఉన్నాయి, అంటే ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ దగ్గరలో జిందాల్ ఎంఎస్ఎంఈ పార్క్ వస్తుంది. ఆ పార్క్ కూడా ఈసీ క్లియరెన్స్లో ఉంది. సో అది కూడా భవిష్యత్ కాలం దగ్గరలోనే అది కూడా వస్తే చాలా కంపెనీస్ కూడా ఇక్కడ రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. కాకపోతే మన దగ్గర ఉన్నది షార్టేజ్ ఆఫ్ ల్యాండ్. ఆ ల్యాండ్ని మనం అలొకేట్ చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ల్యాండ్ ప్రొక్యూర్ చేయాలి, ఆ ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేయించాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూసాం కదా, ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, ఏదైతే ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే కావచ్చు, అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలే కావచ్చు, ప్రత్యేకించి ఈరోజు టూరిజంకి అయితే మాత్రం ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ టూరిజంకి అయితే ప్రత్యేక పాత్ర అయితే పోషిస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఇది టూరిజం ఏదైతే ఉందో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఇటువంటి కార్యక్రమంతో ముందుకెళ్తుంటే మరింత మంది అయితే పెట్టుబడులకు అయితే మాత్రం ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఈ క్రమంలో మరింత అభివృద్ధి చెందే అవకాశం కూడా ఉందని మనతో పాటు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామ్యాన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.